Audio Jungle. వచ్చేయండి అంటే మీ ఆ సీన్ అప్పుడు వచ్చింది. ఆ సీన్ అప్పుడు ఆల్మోస్ట్ 400 to 500 జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు చుట్టూ. ఆ డైలాగ్ మెహబూబా జిందాబాద్ డైలాగ్ చెప్పగానే చాలా మంది అందరు క్లాప్స్ కొట్టారు. అండ్ కొన్ని సీన్స్కి వచ్చాయి సినిమాలో చూసి క్లాప్స్ కొడితే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్. మీరు చాలా చిన్నప్పుడే మహేష్ బాబు కోసం ఒక స్టోరీ రాశారని మీ ఫాదర్ చెప్పారు. సో ఈ సినిమాలో మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్, ఈ సినిమాలో నా ఇన్పుట్స్ ఏం లేదు. అంటే అప్పుడు ఏదో చిన్నప్పుడు ఏదో సెకండ్ క్లాస్లో ఏదో వచ్చిందంటే ఏదో చెప్పేశాను మా నాన్నకి. బట్ ఈ సినిమాలో మాత్రం నేను ఏం ఇన్పుట్స్ ఇవ్వలేదు. ఎవ్రీథింగ్ నేను సర్ప్రైజ్ అయిపోయాను మా నాన్న ఇచ్చిన ఎవ్రీ సీన్కి. సో నా ఇన్పుట్స్ ఏం లేదు సార్ సినిమా. యా సార్, నెక్స్ట్ పిక్చర్ మా నాన్నతోనే ఉంటుంది. అది ఇంకా స్టోరీ అంతా రెడీ అవుతుంది. సో బట్ వెరీ సూన్ ఐ విల్ definitely announce the film, what is it about. But yeah, first మా నాన్న ఫోటో చూపించగానే నేను అమ్మాయి ఓకే ఫైన్, అమ్మాయి ఫోటో బాగుంది, అమ్మాయి బాగానే ఉంది, బట్ ఇషే గుడ్ యాక్టర్ అని ఒకే క్వశ్చన్ ఉండింది. బట్ అమ్మాయి లొకేషన్కి వెళ్ళగానే చాలా చాలా బాగా చేసింది. నేను అంత బాగా చేస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు చాలాసార్లు మా అసిస్టెంట్ డైరెక్టర్లు 2-3 వచ్చి చెప్పారు, అమ్మాయి చాలా చాలా బాగా చేస్తుంది, నువ్వు కూడా బాగా చెల్లేకపోతే తినేస్తుంది అమ్మాయి అని చెప్పారు. సో అమ్మాయి షీస్ వండర్ఫుల్ యాక్టర్. అండ్ అమ్మాయి రావడం వల్ల ఈ సినిమాలో నేను కూడా ఇంకా యాక్టింగ్ కొంత బాగా చేయగలిగాను. ఎందుకంటే బికాజ్ హీరోయిన్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో, వెరీ ఇంపార్టెంట్. మెహబూబా అన్న ఆ టైటిలే అమ్మాయి మీద. సో తను బాగా చేయడం సినిమాకి ఇంకా ప్లస్ అయింది. అండ్ యాజ్ అన్ యాక్టర్గా నాకు ఇంకా హెల్ప్ అయింది. రియలీ థ్యాంక్ యూ ఫర్ దాట్. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.